అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇది యాక్టర్గా పక్కన పెడితే యాక్చువల్గా మీరు రైటర్గా బిగినింగ్లో అసలు రైటర్గా ఫస్ట్ సినిమా మీది వెంకటేష్ గారిది అయి ఉండాలి అంట. గాలికొండాపూర్ రైల్వే స్టేషన్ టైటిల్ వెంకటేష్ గారు హీరో. దానికి మీరు ఫస్ట్ రైటర్గా ఇంట్రడ్యూస్ కావాలి. అది ఎందుకు ఆగిపోయి అసలు టాపిక్ ఎందుకు తెలియాలి. ఒక పెద్ద ఆనందించని టాపిక్ అది. ఓకేనా? ఓకే, అయితే వద్దు. అంటే పెద్ద స్టార్ హీరో కదా. అయ్యో వెంకటేష్ గురించి కాదు, అదే నాకు తెలుసు, అర్థమైంది. అది ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కడ పనిచేసాను నేను ఆ టాపిక్ మాట్లాడడం నాకు కొన్ని నేను ఏదో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా. ఎవరినో నొప్పించాలి, నొప్పించే మాటలు ఎందుకు? నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అని ఏదో చక్కగా అట్లాగే ఏదో. ఈ ఇండస్ట్రీలో తెలియకుండానే కొన్ని ఈగోస్ ఉంటాయి. కొంతమందిని పనిగట్టుకొని అవమానాలు చేయాలని, అది మీకు తెలియకుండానే జరగచ్చు, తెలిసి జరగచ్చు. అలాంటిది నాకు తెలిసి ఒక డైరెక్టర్ మిమ్మల్ని ఎల్బి శ్రీరామ్ గారు ఫలానా సినిమాలో ఉంటే హిట్ అవుతుంది అని ఆ హీరో సినిమాలో ఖచ్చితంగా ఉంటే హిట్ అయినాయి అని అంటే ఒక డైరెక్టర్ మిమ్మల్ని పెట్టుకొని ఇన్సల్ట్ చేశాడని విన్నాను. ఎంతవరకు నిజం అది? అంటే ఆ మాట అబద్ధం చేయడానికి మిమ్మల్ని పనిగట్టుకొని ఆ వేషం ఇచ్చి మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడని ఆయన అదేంటి క్లారిటీగా మీరే చెప్పండి. పేర్లు నాకేం చెప్పొద్దు. చెప్పడం వల్ల ఏంటి లాభం అని ఆలోచిస్తున్నాను. ఒక డైరెక్టర్ నరేష్ సినిమాల్లో ఎల్బీ గారు ఉంటే సెంటిమెంట్ అని ఉంటే బాగుంటుందని మా మేనేజర్ అడిగితే ఎంబరాజు అలాగని వేషం ఇచ్చి ఒకరోజు వేషం సాయంత్రం దాకా కూర్చోపెట్టి ఒక డైలాగ్ అయ్యాయో బాబోయో ఏదో చెప్పించి అయిపోయిందండి మీ వేషం అన్నాడు. నవ్వుకుని వచ్చేసింది. డబ్బులు ఇచ్చినట్టు తీసుకున్నాను. అది పెద్ద నా తప్పు కాదు. సెంటిమెంట్ అంటే అలాగా ఫ్రేమ్లో నిలబడడం కాదు కదా. ఆయన సినిమాలో ఈయన ఉంటే ఉండడం సెంటిమెంట్ అండి అని అడిగినప్పుడు ఇంకో డైలాగ్ రాయొచ్చు, 2 డైలాగులు ఓహో అవునా అని రాయొచ్చు. ఓహో ఒకటి రాయక్కర్లేదు కదా. అక్కడ అది చాలా చిన్నది. ఎప్పుడో నీ దగ్గర ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కానీ అంటే ఏంటి అంటే ఇన్సల్ట్ దాని ఉద్దేశం ఏంటి? పెట్టుకొని అలా అది కాదు దాన్ని ప్రూవ్ చేద్దామనా ఎట్లా? కాదని తను ప్రూవ్ చేసుకుంటాడా? తన సినిమా ఇతను ఉంటే సక్సెస్ అవ్వదు, పెట్టాను చూడండి అని ప్రూవ్ చేసుకుంటాడా? దానికోసం నన్ను పెట్టి ఆ సక్సెస్ అవ్వదని అతను ప్రూవ్ చేయదలుచుకుంటే తన సినిమా సక్సెస్ అవ్వదని ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది కదా. లేదా నన్ను పెట్టుకున్నందువల్ల సక్సెస్ అవ్వదని చెప్పడానికి తన సినిమా ఫ్లాప్ చేసుకునేలా షూట్ చేసుకుంటాడు. అది ఒక అలాంటివి ఎక్కువ పట్టించుకుంటే లేనిపోయిన మనస్తాపాలు. వీలైనంతవరకు తీసేయాలి. అక్కర్లేని మెటీరియల్ తీసేస్తే ఫ్రెష్గా ఉంటాం. ఏ యోగా చేసుకో అక్కర్లేదు. లేకపోతే అక్కర్లేని డంప్ చేస్తూనే ఉంటాం, వాకింగ్లు చేస్తూ ఉంటాం, యోగాలు చేస్తూ ఉంటాం. ఎన్ని చేసినా ఇక్కడ మనం లోపల వేళ్ళకు నీరు పెట్టట్లేదు, ఆకులకు నీళ్లు పడుతుంది. ఓకే, అన్నీ తీసి పాడేస్తే హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడో అనుకుంటాం, ఏదో సందర్భంలో ఎప్పుడో నేనే అని ఉండొచ్చు ఎవరితో ఇలా చేసాడు సెంటిమెంట్ అంటే ఆయన దృష్టిలో. అది ఏం ఆనందం, అదేం ఆనందం అని ఒకసారి నవ్వుకుంటాం, ఒకసారి బాధపడతాం. అంతే 2-3 సంఘటనలు ఆ సినిమాకి సంబంధించి. ఓకే, సో అది యుగంలోకి వస్తుందా, అజ్ఞానంలోకి వస్తుందా, ఏదైనా కావచ్చు. మీరు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశారు. ఏంటి సార్ ఆ టైటిల్? ఎల్బి శ్రీరామ్ హార్ట్ ఫిలిమ్స్. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఇప్పుడు సడన్గా షార్ట్ ఫిలిమ్స్ తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీకు అవకాశాలు లేకనా, దానివల్ల అవకాశాలు కల్పించుకోవడానికా? నీ స్టైల్లో అడుగు, అది అందరూ అడిగేది అట్లాగే. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నానంటే ఏంటి సార్ సినిమాలు లాగా చేస్తున్నారు అనేది మామూలు మనిషి అడిగేది. నీలాంటి ఇంటలెక్చువల్ ఇంకా అందంగా అడగచ్చు.
ఓకే. అవకాశాలు లేకపోతే ఖాళీగా కూర్చుంటాను, అలాంటివి గోక్కుంటాను. ఇప్పుడు వాడెవడో రిక్షా వాడు సీటు మీద కాలు వేసుకొని బార్ మీద హాయిగా చుట్ట కాల్చుకుంటున్నట్ట. ఓకే. నీలాంటి వాడు వచ్చి ఏమేమి వస్తావా అన్నట్టు. వస్తాను, ఎక్కడికి వెళ్ళాలన్నట్టు. నువ్వు ఉన్నది ఎక్కడ? అమీర్పేటలోనో యూసఫ్గూడలో. ఎక్కడికి వెళ్ళాలి? రామోజీ ఫిలిం సిటీ అన్నాడు. రామోజీ ఫిలిం సిటీ ఎక్కమన్నాడు. ఎంత అన్నాడు వాడు. అక్కడ వెళ్ళాక బేరం దెబ్బలాడేట్టుకుంటాడు. వీడు ప్రిపేర్ అయిపోయాడు. నువ్వు ప్రిపేర్ అవ్వలేదు. రామోజీ ఫిలిం సిటీ అన్నావు కదా, కానీ అక్కడ దెబ్బలాడుతానేమో అని ఇక్కడే. ఎంత అన్నాడు. చెప్పు ఎంత తెస్తా అన్నాడు. ₹10 తీసుకో అన్నాడు. ఏంటి? ₹10 తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలి? రామోజీ ఫిలిం సిటీ. ఎంత? ₹10. ఎటకారంగా ఉందా? ఎటకారం ఏంటయ్యా? ఖాళీగా చుట్టకాలు చూడు, చుట్ట డబ్బులైనా వస్తాయి కదా, ఖాళీగా కూర్చొని ఏం చేస్తావు? రామోజీ ఫిలిం సిటీ రావచ్చు కదా. నేను ఖాళీగా ఉన్నానని రామోజీ ఫిలిం సిటీ నీకు ₹10కి రావాలరా? ఎటకారంగా ఉందా నీకు? ఏమనుకుంటున్నావు? ఇలా ఏదో అన్నాడు. అలాగా ఖాళీగానే ఉంటా కానీ ఖాళీగా ఉంటా, హాయిగా చుట్టకాల్చుకుంటున్నాను. నేను నిన్నేం చేశాను రా? నేను నా ₹10కి ఎందుకు రావాలిరా? నేను ఇదేం కోరికరా అనేది అన్నట్టు. అలాగా నేను ఖాళీగా ఉంటే సినిమాలు తగ్గితే హాయిగా ఎంజాయ్, పెళ్ళం పిల్లలతో ఎంజాయ్ చేయాలి, విహారయాత్రలకు వెళ్ళాలి, లేకపోతే ఏదో చిన్న 100 గజాల స్థలం కొనుక్కుని అందులో కూరగాయలు అవి పండించుకోవాలి, ఏదో ఎంజాయ్ చేయాలి లైఫ్ని. లేకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి తప్ప ఇవి అక్కర్లేనివన్నీ మీద వేసుకుని ఇవన్నీ ఏదో నేను ఏమన్నా రాజమౌళి అయిపోవాలా, రాఘవేంద్రరావు గారిని అయిపోవాలా? నేను ఏం ప్రూవ్ చేసుకోవాలి? నేను కొత్తగా షార్ట్ ఫిల్మ్స్ తీసి అందులో డబ్బులు పోతాయని తెలిసి ఓకే. మరి ఎందుకు చేస్తున్నావు? అందుకని డెఫినెట్గా అందుకు కాదు. ఇది చూసి అవకాశాలు ఇచ్చేస్తారు. అయ్యి బాబాయ్, ఎల్బి శ్రీరామ్ చాలా పెద్ద యాక్టర్, కమల్ హాసన్ ఎక్కువ, ఇతను ఎక్కువ చెప్పలేకపోతున్నాం. అది ఈ షార్ట్ ఫిల్మ్స్ వల్ల తెలిసింది, లేకపోతే ఎలా తెలిసేదా అని ఎవడు అనుకోక్కర్లేదు. 400 సినిమాల్లో ఎక్కడో అక్కడ మన టాలెంట్ బయటపడలేదా? బయటపడిన దానికి అవకాశాలు రాలేదా? ఓకే. ఇంత షార్ట్ ఫిల్మ్స్లో నేనేం చేసేస్తే ఇచ్చే అంత చెవులో పూలు ఉన్నారా ఇండస్ట్రీలో? వాళ్ళు నేను పెడదాం అనుకుంటున్నాను, వాళ్ళు పెట్టించుకోవడానికి ఉన్నారా? మరి ఎందుకు చేస్తున్నావు? నాకు ఒక యాక్టివిటీ కావాలి, టైం ఉంది నా చేతిలో. సినిమాలు లేదు, ఏం చేయని చెప్పి నేను కాఫీ హోటల్ పెట్టుకోనా, లేకపోతే మిరపకాయ బజ్జీలు అమ్ముకోనా సెంటర్లో, లేకపోతే ఎందులో రిలయన్స్లో ఏమైనా నేను పార్ట్నర్షిప్గా జాయిన్ అవునా? నా హెల్త్ బాగుంది, నా ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. రేపు బాగుండకపోవచ్చు, తెల్లారేటప్పుడు, అది వేరే టాప్. ఎప్పుడో అప్పుడు ప్రతి మనిషి అస్వస్థతో ఇంకొకటో వాడు తను చాలించడం అన్నీ జరుగుతాయి. ఈవేళ నాకు సినిమాలు లేవు, రేపు ఉంటాయో లేదో తెలియదు, జీవితాంతం ఉండవేమో తెలియదు, రేపు వచ్చేస్తేమో తెలియదు, రేపు నేను రోజుకి 2 షిఫ్ట్లు చేస్తానేమో తెలియదు. ఇంకా అసలు నేను అసలు చేయనేమో, నేను గతంలో చేసింది ఏదో అదే లాస్ట్ సినిమా ఏమో. అలా ఈ లెక్కలు వేసుకుంటూ రోజు చేస్తానా? ఏం సినిమాలు ఉన్నాయి సిటీలో, ఓపెనింగ్స్ ఏం జరిగాయి, అందులో క్యాస్టింగ్ ఎవరు, నా పేరు మర్చిపోయి వేయలేదా, కావాలనే వేయలేదు, ఇవన్నీ ఎందుకు? ఇంత వంట వండుకోవడం, మదన పడిపోవడం, నేను ఎవరెవరు ఉన్నారో చూసి వాళ్ళ మీద అక్కర్లేని ఈర్ష్యలు పడడం, ఇవన్నీ ఎందుకు? వాళ్ళ టైంలో వాళ్ళకు వస్తే, అంటే నువ్వు ఒక్కడవే చేసేయాలి అని నేను జీవితాంతం. పోనీ నా టైంలో వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అవును, ఎవరో 1 or 2 పీపుల్ ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటారు. ఏది పోల్చుకున్న ఎక్సెప్షన్స్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. వాళ్ళు ఎక్సెప్షన్స్ అంతే, మనం ఎక్సెప్షన్స్ కాదు. జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటే జనరల్ వాళ్ళలో మిగతా వాళ్ళు ఎవరు చేసేస్తున్నారు, నేను ఒక్కడిని ఎందుకు ఆగిపోయాను? నేను ఒక్కడే కాదు, చాలామంది లేదు, ఆ ట్రెండ్స్ లేవు, ఇప్పుడు మారిపోయి సమీకరణాలు. అవి తలుచుకుని నేను ఎవరిని బ్లేమ్ చేయను, ఎందుకు నెగిటివ్గా ఆలోచించను. నిన్నటిదాకా ఎంజాయ్ చేశాను కదా నేను. అవును. సో ఇవాళ నాకు మంచి యాక్టివిటీ, నాకు నచ్చింది చేయాలి. నాకు నచ్చింది పోనీ మిగతా వాళ్ళ భాషలాగే నాకు సినిమా తప్ప ఇంకొకటి తెలియదు, అటే వద్దాం మళ్ళీ. ఆ నచ్చిన సినిమాలు చెయ్యి, అందులోనే చెయ్యి, ఇంకా అనేక ఉన్నాయి. ఆ నచ్చిన సినిమాల్లో ఏం చేయొచ్చు? నేను కొత్తది ఏదైనా నేర్చుకుని ఎడిటింగ్లోకో కెమెరాలోకో ఇంకో చోటుకో వెళ్ళచ్చు. అది నా కోరిక ఉండొచ్చు మనసులో, నాకు తీరే కోరికలా. నేను ఇప్పుడు కెమెరామెన్ అవ్వాలనుకున్నాను అనుకో, ఎంత తాటకులు కట్టేస్తారు.
సో మరి ఏమి చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది, ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేది. నేను ఇలా నేను ఇండస్ట్రీకి వెళ్దామా వద్దా, నాటకాల నుంచి సినిమా రంగానికి వెళ్దామా వద్దా అన్నప్పుడు ఆలోచించుకుని ఒక నిర్ణయం ఎలా తీసుకున్నాను. టీవీకి వెళ్దామా, టీవీలో నేను సీరియల్స్ యాక్ట్ చేయడం నాకే కదా, ఎవరికి ఇష్టం ఉండదు. ఏదో ఖాళీగా ఉండడం ఎందుకని చేస్తారు తప్ప. ఇవాళ పొద్దున్నే చూశాను ఒక పోస్టర్, జయప్రకాష్ రెడ్డి గారు సీరియల్ చేస్తున్నారు. తీస్తున్నాడా? చేస్తున్నారు. యాక్చువల్ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ కిరణ్ సంథింగ్. అంటే ఇప్పుడు ఇదొకటి తగిలేడింది కదా మనకి, రైటర్ ఎక్స్ట్రా పోస్ట్ ఒకటి ఉంది కదా. రైటర్ని అయ్యి ఉంటే నేను ప్రమోట్ చేసుకోవడానికి ఆలోచించాలి తప్ప, నాకేం చేత కాదని నేను టీవీ సీరియల్స్ వేసి లేకపోతే ఇంకో యాంకరింగ్ చేస్తానని చెప్పి అలాంటివి చేయకూడదు కదా. చేయకూడదు కదా అంటే అది నేరం అని, ఆ చేసేవి తక్కువని కాదు. అంతకంటే మంచిది చేయడానికి ఆలోచించాలి. ఇంకేమీ చేయలేకపోతున్నాం అన్నప్పుడు చేసుకుంటామో ఏమో తెలియదు. నేను ఏదైనా డిగ్నిఫైడ్గా చేయాలి అని ఆలోచించుకోవడంలో యూట్యూబ్ నాకు నెక్స్ట్ జనరేషన్కి అదే రోల్ చేసేదని నేను నమ్మినప్పుడు అందులో నేను ఎవరిని వెళ్ళి అడగక్కర్లేదు. నేను ఎందులో ప్రోగ్రామ్ చేస్తానండి ఇంకోటి అనక్కర్లేదు. నాదంటూ ఛానల్ ఓపెన్ చేసుకుని షార్ట్ ఫిల్మ్ నా ఇష్టం వచ్చిన మంచి కథ ఎంచుకుంటాను. చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కథలు చదువుతుంటే, అప్పుడు నేను సినిమాల్లోకి వెళ్ళలేదు. దీన్ని నాటకంగా రాస్తే ఎలా ఉంటుంది, దీన్ని ఏదైనా చిన్న సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది. పెద్ద సినిమాలో చిన్న సినిమాలు ఉంటే కదా ఎవరు తీస్తారు. ఈ క్యారెక్టర్ నేను వేస్తే ఎంత బాగుంటుంది స్టేజ్ మీద కానీ సినిమాలో కానీ. సినిమాలు అనేది ఎక్కువ ఆలోచన ఉండేది కదా అప్పట్లో. అప్పటి ఈ విపులలో ఇంకోటి ఏవో చదువుతూ ఉంటాం. స్వాతి అందరూ మంచి కథ మంచి పాత్ర ఉన్నప్పుడు మన నటన ఇది ఉంది కాబట్టి ఈ పాత్రలో నేను ప్రవేశిస్తే ఎలా ఉంటుంది. ఎక్కడ ప్రవేశిస్తాం? అప్పుడు నాకు తెలిసిన నాటకాలు, ఈ పాత్రలన్నీ ఒక్కొక్క పాత్రకు ఒక నాటకం రాసేయలేం కదా. రాసేసాం. ఎక్కడ ఆడేస్తావు ఈ నాటకాలన్నీ? అవుట్లెట్ ఏది అప్పుడు ఉండేది కాదు. అవుట్లెట్స్ ఇప్పుడు విశృంఖలం అయిపోయింది. ఇది ప్రతివాడు ఇంత చిన్న కుర్రాడు కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు. ఈజీగా మార్కెట్లో అది ఉంది, చలామణి అవుతుంది. సో నేను మళ్ళీ నాటకాలు ఆడి వేయలేను. నెలలు రిహార్సల్స్ చేయాలి. సరిగ్గా నాకు ఆ ప్రదర్శన రోజున నాకు సినిమా వేషం ఒకటి వస్తుంది. 364 రోజులు ఖాళీగా ఉండి ఆ ఒక్కరోజే వస్తుంది. ఇప్పుడు నేను నాటకం ఎగ్గొట్టినా సినిమా ఎగ్గొట్టినా, సినిమా ఎగ్గొడితే వాడికి ఏం చెప్పాలి, ఎందుకు ఎగ్గొట్టేం చెప్పాలి, నాకు నాటకం ముఖ్యం అన్నాను. ఆడు నాటకాలు ఆడుకుంటున్నాడు, ఆడ చేయడంటే ఆడే చెప్తున్నాడు. సినిమా ఆఫ్టర్ ఆల్ నా నాటకం ముందు సినిమాలు నాకు లెక్కలేదు అంటున్నాడు. ఏదో అలా వస్తుంది. అలా గతంలో కొందరు అనుకున్నారు. నేను నాటకం ముఖ్యమే, నాకు ఖాళీగా ఉండి నాటకం ప్రాక్టీస్ చేస్తుంది తప్ప నెల్లాళ్ళు ప్రాక్టీస్ చేసి థియేటర్ బుక్ చేసుకుని కమిట్ అయిన తర్వాత వెయ్యాలి కదా అక్కడ. సో సినిమాల్లో అదే ఉంటే 4 సినిమాలు ఒకే రోజు వస్తాయి, ఒకే రోజు డేట్ అడుగుతారు, లేకపోతే మిగతా రోజులన్నీ ఖాళీ. అందుకని ఇంకా సినిమా ఫీల్డ్లో ఉంటూ అలాంటి పనులు చేయకూడదు. ఇంకేం చేయాలి? టీవీలో నాకు నచ్చినది నాకు సెట్ కాలేదు. ఒక డిగ్నిఫైడ్గా నా ప్రోగ్రామ్ అనేది కావాలి, అది లేదు. నేను అందరి చుట్టూ తిరిగి నాకు ఇది సినిమాలో వేషమే అడగలేను. నేను టీవీలో నాకు ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి అని ఎక్కడ అడగను నేను. మరి ఈ కారణాల వల్ల ఆగిపోనా నేను, ఏమీ చేయకుండా లేజీగా సిలిండర్లు పెంచుకుని ఇక్కడ. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? యూట్యూబ్ ఆలోచన వచ్చినప్పుడు అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. మన నాటకాలు కొత్తగా రాసి ప్రజెంట్ చేసే బదులు ఇది రికార్డెడ్గా ఉంటుంది. నాటకం అంటే నువ్వు ఎప్పుడేస్తే అప్పుడు ప్రదర్శన అది ఉంటుంది, రికార్డ్ అవ్వదు. అది ఈవేళ రవీంద్రబాద్లో నాటకం అనుకో, అయిపోయింది, అది రికార్డ్ లేదు దానికి. ఈవేళ ఎవరు చూస్తే వాళ్ళే. నెలల తర్వాత మళ్ళీ విజయవాడలో ప్రోగ్రామ్, ఆ వేళ 5గురే వచ్చారు అనుకో, అంతే దాని చరిత్ర. అదే ఒక షార్ట్ ఫిల్మ్ మీద మనం వెచ్చిస్తే ఆ శ్రమను, కానీ టాలెంట్స్ ఇక్కడ 24 క్రాఫ్ట్స్ని మనం ఏళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్నాం. అందులో కొన్ని టాలెంట్స్ మన దగ్గర ఉన్నాయి. నాకు వేషాలు వేయాలనే తపన ఉంది. నేను వేసే వేషం చూసి సినిమాల వాళ్ళు కనువిప్పు అయిపోయి పెద్ద పెద్ద వేషాలు ఇచ్చేస్తారు. చిరంజీవి గారికి ఫాదర్ వేషం ఇచ్చేస్తారు. అలా కాదు, అంత అమాయకంగా ఆలోచించాం కదా. లేకపోతే వేషాలు ఎల్బి శ్రీరామన్ తక్కువ అంచనా వేసినరా, చాలా పెద్ద నటుడు, మనం నాళ్ళకు గుర్తించాం అనుకోరు కదా. మరి నేను మంచి మంచి వేషాలు నేను వేయాలి, కంటిన్యూ చేయాలి మంచి వేషాలు. మరి ఎవరో ఇవ్వడం బదులు నేనే వేసుకుంటాను. వ్యూయర్షిప్ అదైతే సినిమా అయితే 1,00,00,000 మంది చూస్తారు, ఇది 1,000 మంది చూస్తారు. చూడండి, నాటకం అయితే 100 మందే చూస్తారు కదా, దానికంటే బెటర్ కదా. సో ఇంకా రిహార్సల్ ఇవి ఇన్నాళ్ళు అక్కర్లేదు. ఒక కథ ఏదో తీసుకుంటాం, కథ ముందు సెలెక్ట్ చేసుకోవడానికి చదువుతాం, అదొక యాక్టివిటీ.
నచ్చింది ఒకటి, 10 కథలు చదివితే ఒకటి నచ్చింది, దాన్ని మనకు తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటాం. అదొక యాక్టివిటీ. చేసుకున్న తర్వాత ఈ క్యాస్టింగ్లు, షూటింగ్లు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం. అదొక యాక్టివిటీ. సరదాగా షూటింగ్ మనం చేసుకుంటాం. అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్లో కూర్చుంటాం, డబ్బింగ్లో కూర్చుంటాం. ఏ నిర్మాతని ముంచేయట్లేదు మనం, లేకపోతే ఎవడికో కోట్లు సంపాదించి పెట్టట్లేదు. నా డబ్బు పోతుంది. నా డబ్బు ఎంత పోతుంది? కోట్లలో పోతుందా? లేదు, పోతుంది, కొంత పోతుందని తెలిసే చేస్తాం. మరి ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఏంటి 10 విషయం ఇంట్లో ఏదో ఒకటి చేయాలి. నిద్రపోవాలి, పేకాడాలి, అలాగే ఇంకోటి ఏదో చేయాలి, దొంగతనం చేయాలి. ఏదో 10 ఉన్నాయనుకో, షార్ట్ ఫిల్మ్లు తీయాలి 10వ అనుకో. ఇందులో అది నాకు బెటర్గా కనిపించి నాకు అన్ని యాక్టివిటీస్ నాకు వీలుగా ఉంటాయి. నేను సినిమాలో ఏం చేసినా అది పెద్ద సైజు, ఇది చిన్న సైజు చేసినా రికార్డెడ్గా ఇందులో ఉంటుంది. నాది 10 మందే చూడండి, 1000 మందే చూడండి. ఈవేళ 1000 అయితే రేపు 10,000 అవుతారేమో చూద్దాం. పోతుంది రాదు అనుకుని ప్రిపేర్ అయ్యి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.